మెడకు ఉరితాళ్ళు, నేలపై శవాల్లా పడుకొని అర్ధనాదాలు, మండుటెండను సైతం లెక్క చేయకుండా నీళ్లలో నిలబడి ఆందోళన, ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్న పసిపిల్లలను ఎత్తుకొని మరి ఈ ఆదివాసులు ఎందుకు ఈ భయంకరమైన పోరాటం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ఇన్ దిస్ వీడియో. ముందుగా కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఎప్పుడు నీటి కరువు ఉంటుంది. దాన్ని తీర్చడానికి నీరు ఎక్కువగా ఉండే కెన్ నది నుంచి నీరు తక్కువగా ఉండే బేత్వా నదికి నీటిని మళ్లించే భారీ ప్రాజెక్ట్ ఇది. దీనివల్ల లక్షలాది ఎకరాలకు తాగునీరు, సాగునీరు అందుతుందని ప్రభుత్వం చెబుతుంది. వినడానికి చాలా బాగుంది కదా, కానీ దీని వెనుక ఒక చీకటి కోణం ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ డ్యాం నిర్మిస్తున్నారు. దీనివల్ల పన్నా టైగర్ రిజర్వ్ లోని వేలాది హెక్టార్ల అడవి ప్రాంతం ముంపునకు గురవుతుంది. అంతేకాదు, తరతరాలుగా అక్కడ భూమిని, అడవిని నమ్ముకొని బతుకుతున్న ఎన్నో ఆదివాసీ కుటుంబాలు ఇప్పుడు నిర్వాసితులుగా మారుతున్నాయి. తమ భూములు, నివాసాలు కోల్పోతున్న ఈ ఆదివాసులు ఇప్పుడు రోడ్డెక్కారు. ఆ నిస్సహాయత ఇప్పుడు ఆక్రోశంగా మారింది. న్యాయం చేయాలంటూ మెడకు ఉరితారు బిగించుకొని నేలపై శవాల్లా పడుకొని నిరసన తెలుపుతున్నారు. ఇంకొందరు నీళ్ళలో నిలబడి జల సత్యాగ్రహం చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తామన్నా అది ఇంకా వాళ్ళ చేతికి అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆపమని, సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు కొనసాగిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి జరగాలి అని అది సామాన్యుల కన్నెట్టి పునాదుల మీద కాదు. వాళ్లకు దక్కాల్సిన నష్టపరిహారం లేట్ అవ్వడంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.